తగ్ లైఫ్ ఎలా ఉంది అన్న? చాలా బాగుందన్న. నేను సినిమా ఎవరి కోసం వచ్చానంటే మాకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ త్రిష. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడుతుంది. నేను ఎగురు గంతేసాను. ఇంకా మణిరత్నం గారి డైరెక్షన్ చించిపాడు కంబ్యాక్ ఇచ్చాడు. మనోడికైతే ఇంకా కమల్ హాసన్ గారికి మరోసారి నేషనల్ అవార్డు అయితే వచ్చేసేది. శంభు గారు ఎప్పుడో మానవత సినిమా అప్పుడు చూశాను. అప్పుడు అలా ఉన్నాడు మహానుభావుడు, ఇప్పుడు అలా ఉన్నాడు. అసలు ఏం వాడుతున్నాం అన్న? ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పరా? అదే మేము కూడా వాడుతాం. బాగుంది సినిమా. అన్ని క్యారెక్టర్లకి న్యాయం జరిగింది సినిమాలో. ఎక్స్పెషల్ మనం చెప్పాలంటే కమల్ హాసన్ గారు ఆ వయసులో కూడా 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఈ స్టాండప్ 20 సంవత్సరాల కుర్రోడితో పోటీ పడినట్టు చేస్తున్నాడు. అసలు ఏందని బాబు మీరు అనేది చాలా మంది తగ్గలేదు. భారతీయుడు ఫ్లాప్ అయింది, కమల్ హాసన్ పని అయిపోయింది అన్నారు. ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్. భారతీయుడు అది పక్కన పెడతానా? అసలు ఆ సినిమాకి సినిమా సంబంధం లేదు. కానీ ఈ సినిమాతో 3 మళ్ళీ మెట్లు. ఆయన ఆల్రెడీ 99 మెట్లు ఎక్కాడు. ఇది 100, 101, 102 మీద కూర్చున్నాడు ప్రస్తుతానికి. అంత రేంజ్లో తగ్గలేపు. ఆయన క్యారెక్టర్ దగ్గర సినిమా పడింది. భారతీయుడు 2 పక్కన పెడితే తగ్గలేపు అంటే కమల్ హాసన్ గారికి రేంజ్కి తగ్గ సినిమా అనమాట. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ పోటీపడి యాక్ట్ చేశారు. శంభు గారు అంటే మన మొదలు ఎలా ఉన్నాడో దానికి బాగున్నాడు కాబట్టి నాకు బాగా నచ్చింది.